పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే మనకి వీడియోలో బ్యాక్ డ్రాప్స్ థంబ్నెయిల్ చూసారు కదా, బ్యాక్ డ్రాప్స్ అన్నీ కూడా వీడియోలో షేర్ చేస్తానండి. మన దగ్గర ఏంటంటే అంతకుముందు నేను దాని మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. కొన్ని డిజైన్స్ ఉండేవి. యూఎస్ వాళ్ళు ఏమైనా ఆర్డర్స్ ఉంటే వాళ్ళకి అలా వేసి పంపించేవాళ్ళం అనమాట. చాలామంది రిక్వైర్మెంట్ ఉంది అని అడుగుతున్నారు. సో మనకి ఇప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కొన్ని డిజైన్స్ అయితే వచ్చినాయండి బ్యాక్ డ్రాప్స్లో. అవన్నీ వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. బ్యాక్ డ్రాప్స్ అంటే క్వాలిటీ విషయంలో మంచిగా ఉంటుంది. అలా అని చెప్పి మరీ ఎక్స్పెన్సివ్గా ఉండవు, ఎందుకంటే అవి మనం ఎప్పుడన్నా వాడతాం, పక్కన పడేస్తూ ఉంటాం కదా. సో పెట్టుకోవడానికి నీట్గా ఉంటాయి, ఎక్స్పెన్సివ్ కూడా ఉండవు అనమాట. చాలా బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి. అన్నీ కూడా వీడియోలో షేర్ చేస్తానండి. వీడియోలో చూసిన ఐటమ్స్ మీరు డైరెక్ట్గా మన షాప్కి వచ్చి పర్చేస్ చేయాలి అంటే షాప్ వచ్చి వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉందండి. సునీత హోమ్ డెకర్ అని సింపుల్గా గూగుల్లో లొకేషన్ సెట్ చేస్తే కనుక మీరు షాప్కి రీచ్ అవ్వచ్చు. లేదు అంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసినా కూడా మీకు ఐటమ్స్ అనేవి పంపిస్తాము. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో బ్యాక్ డ్రాప్స్ చూసేద్దాము రండి. మనం ఎందులో అయినా కానీ ముందు వినాయకుడితో మొదలు పెడతాం కదండి. ఇది కూడా మన బ్యాక్ డ్రాప్స్ కూడా వినాయకుడి డిజైన్ తోటి మొదలు పెడదాము. ఇప్పుడు చూపించేది అయితే అడ్డంగా వస్తుంది డిజైను. చూడండి, ఇదిగోండి ఇట్లా మనకి సైడ్స్ ఇట్లా బెల్స్ లాగా వచ్చినాయి కదా. సో సెంటర్లో ఇలా వస్తుంది. మీకు ఏంటంటే ఇవన్నీ అండి కార్డు మీద ఫోటో ఉంటుంది, దాని ప్రకారం తీసేసుకోవడమే సింపుల్గా. ఇల్లంతది ఎంత ఉంది అనేది మీకు డిస్క్రిప్షన్లో అంటే ఫొటోస్ పంపిస్తాం కదా, అందులో యాడ్ చేస్తారు. ఈ ఐటమ్స్ ఏవైనా కూడా, ఏ బ్యాక్ డ్రాప్ అయినా కూడా 500 రూపీసేనండి. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి వినాయకుడిదే మనకి బంతిపూలతోటి చక్కగా ఈ అరిటాకుల మీద డిజైన్ చేస్తారు కదండి, సేమ్ అలాగే వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి హల్దీకి, మెహందీకి, లేదు అంటే మనం వినాయక చవితికి ఎక్కడైనా సరే ప్రాపర్గా సెట్ అయిపోయే డిజైన్స్ తెప్పించానండి. ప్రైస్ ఇంకా నేను ప్రతిసారి చెప్పట్లేదు, ఏదైనా కూడా 500 రూపీస్. తీయడానికి మా అవస్థలు మామూలుగా కాదండి. అవి ఎక్కడ వేయాలి, ఎలా వేయాలి అనేది అర్థం కాకుండా తీస్తున్నాము. మీకు డిజైన్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇది ఏ అకేషన్స్కైనా సెట్ అయ్యే సింపుల్గా మన ముగ్గు డిజైన్ అనమాట. ప్రైస్ 500 రూపీస్. నెక్స్ట్ డిజైన్ అండి, పైన వైపున మనకి బంతిపూలు ఇలా ఆర్చ్ లాగా వచ్చింది, మల్టీ కలర్ అంటే ఆరెంజ్, ఎల్లో కలర్ బంతిపూలు, అలాగే కొబ్బరాకులతో డిజైన్ చేస్తారు కదా, అట్లా వచ్చింది. నెక్స్ట్ డిజైన్ మనకి మధ్యలో ముగ్గు వచ్చి అటు ఇటు చక్కగా బంతిపూలు తోటి డిజైన్ చేసినట్టు వచ్చింది. చుట్టూ కూడా ముగ్గులాగా వచ్చింది, ముగ్గులాగా కాదు ముగ్గు వచ్చింది. ఇవి ఏంటంటే మనకి ఇట్లా అడ్డంగా డిజైన్ కావాలి, కవర్ చేయాలనుకున్నప్పుడు ఇలా బాగుంటాయి. నెక్స్ట్ డిజైన్ అండి, పైన ఇట్లా ఆర్చ్ లాగా వచ్చింది, కింద మధ్యలో మనకి వినాయకుడు అరిటాకుల మీద వచ్చినాయి అనమాట బంతిపూలతో. వీటన్నిటివి ఫొటోస్ ప్రాపర్గా తీయడానికి ఏదో ఒకటి సెట్ చేస్తాము. మీరు వాట్సాప్లో కాంటాక్ట్ చేస్తే కనుక మీకు డిజైన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి. అసలు ఎంత నీట్గా ఉన్నారో చూడండి. అంటే చాలా బ్యాక్ డ్రాప్లో ఏదైనా పూజలకు కానివ్వండి, సత్యనారాయణ స్వామి వ్రతాలు అప్పుడు కూడా బాగుంటుంది. పెళ్ళయిన తర్వాత వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం కదా, అక్కడ బ్యాక్ డ్రాప్ కింద బాగుంటుంది, ఎక్కడైనా బాగుంటుంది అనుకోండి. నెక్స్ట్ ఇది ఏ అకేషన్కైనా సెట్ అయ్యేటట్టు రోజెస్, లోటస్, బంతిపూలతోటి డెకరేట్ చేసినట్టుగా ఉందన్నమాట. ప్రైస్ ఇంకా యాజ్ యూజువల్ 500 అండి. నెక్స్ట్ కొబ్బరాకులతోటి ఇట్లా కడతారు కదండి, తడిక టైప్, తడిక కాదు యాక్చువల్గా ఇట్లా డిజైన్ అల్లుతారు కదా, ఆ డిజైన్ చాలా బాగుంది. ఇది కూడా ఇది ఏంటంటే ఈ కొన్ని ఏ అకేషన్కైనా సెట్ అయిపోతాయండి. దీనికి బాగుంటుంది, దీనికి బాగోదు అనేది ఉండదు, దేనికైనా సెట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి, వ్రతాలకి దేనికైనా కూడా చక్కగా సెట్ అవుతుంది. నామం వచ్చి పైన బంతిపూలతోటి ఆర్చ్ లాగా వచ్చింది, అలాగే మళ్ళీ మధ్యలో సైడ్గా డిజైన్ చాలా బాగుంది. అవండి మరి అన్ని అకేషన్స్కి సరిపోయేటట్టుగా సెట్ అయ్యేటట్టుగా తెప్పించాను. మరి మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.